ఒకటి ఇంతకు ముందు 2-3 సార్లు ఇచ్చారు. ఒకసారి లేదు సార్ సార్ అట్లా చేయమంటున్నారు అంటే సార్తో నాకు మాట్లాడిమన్నా ఏ విషయంలో ఏదో ఇంతకుముందు చెప్పమ్మా ఏ విషయంలో ఎక్స్పెండిచర్ విషయంలో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ వాడాలంటే వాడకూడదు క్లియర్ గా చెప్పాను. మీకు షాపింగ్ కాంప్లెక్స్ నుంచి సెపరేట్ క్యాష్ బుక్ మెన్షన్ చేయండి, సెపరేట్ దాంట్లో పెట్టుకోండి, ఏది కూడా డైరెక్ట్ ఎక్స్పెండిచర్ చేయండి. ఉదాహరణకు ఇప్పుడు మన ఎలక్షన్ కు అడ్వాన్స్ తీసుకున్నాం మళ్ళీ కట్టాలి కదా అసలు షాపింగ్ కాంప్లెక్స్ అకౌంట్ వేయకూడదు మీరు అంటే ఇప్పుడు మనకు దగ్గర ఉన్నది కెనరా బ్యాంక్ అకౌంట్ ఏదన్నా సార్ ఇప్పుడు దగ్గర ఉన్నా ఇప్పుడు స్వరూప మేడం ఇక్కడ చేసిపోయింది. ఆమె డబ్బులు రెంటెడ్ వసూలు చేసిందంటే ఆమె డబ్బులు తీసుకొని ఆగండి సార్, కొద్దిగా ఆగండి. మా స్టాఫ్ ను మీరు ఇంత ర్యాష్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ విషయంలో చెప్తా వినండి సార్. సార్ స్వరూప మేడం డబ్బులు పంపించిందా అన్నట్టయితే సార్ ఒక లేడీ ఎక్కడ తప్పు చెప్పాలి. స్వరూప మేడం ఏం చేసింది? నువ్వు కాంప్లెక్స్ డబ్బులన్నీ వసూలు చేసినావు, అది చేసినావు అంటే ఆమె ఎక్స్పెండిచర్ చేస్తే ఏదైతే ఉన్నాయో రెంట్లకి నచ్చింది ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత అట్లా కాదు అంటే ఆమె తీసుకొచ్చి డీడీఓ అకౌంట్ వేస్తే ఆ డీడీఓ అకౌంట్ చాలా ఉన్నటువంటి ఆమె లెటర్ రాసిమంటే ఏమన్నట్టు సార్? ఆమె సొంతానికి వాడుకున్నదా? ఎప్పుడు మరి మేడం వచ్చిన ఆమె ఖర్చు పెట్టినది 20,000 రూపాయలు బిల్లు పేమెంట్ చేసిన ఆమెకు ఎందుకు చేయలేరు? ఏం లెటర్ కావాలా? ఆమె ఎక్స్పెండిచర్ చేసింది, దానికి ఏం లెటర్ కావాలా సార్? సార్ నమ్మలేదు సార్, ఏ విషయం చెప్పినా ఏ విషయంలో నమ్మలేదు? ఇప్పుడు అక్విడెన్స్ ఉన్నాయి సార్, అక్విడెన్స్ నేను ఇప్పటికి 4 సార్లు చూపించిన. నా పర్సనల్ గా నేను వచ్చి సార్ కూర్చోబెట్టి ప్రతిదీ ఇది అని చెప్పి చూపించిన. ఆయన నాకు నమ్మకం లేదని చెప్పేసి నమ్మకం మీద చెప్పేసి నమ్మకం దేని మీద? నీకు నమ్మకం కాంట్రాక్టర్ ఒక మాట అన్నాడు సార్, ఇట్లా ఇస్తున్నావు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి అన్నాడు. అట్లా అన్నాడు సార్ అని చెప్పేసి సార్ చెప్పిన. మరి నా దగ్గరకి ఏమో నా దగ్గరకు వచ్చి ఉల్టా అన్నాడు అని చెప్పేసి అంటే మరి పిలిపించింది సార్. సార్ దగ్గర సార్ ముందు మాట్లాడినా అంటే నేను నా వర్షన్ ఏంటి సార్? ఇప్పుడు సార్ కి నేను ఆఫీస్ స్టాఫ్ చెప్పింది నమ్మకపోతే ఎవరు చెప్పింది నమ్ముతారు సార్? బయట కాంట్రాక్టర్లు చెప్పేది నమ్మాలా? ఆఫీస్ లో చెప్పింది మన స్టాఫ్ ఒక రకంగా చెప్తుంది, బయట ఒక రకంగా ఎవిడెన్స్ విషయంలో 4 సార్లు చూపించిన సార్. ప్రతి ఒక్కటి విత్ పెన్ పేపర్ తో సహా డిషన్లో రాపి చూపిస్తే నాకు ఇంకా నిన్న మొత్తం లేదు ఎక్స్ట్రా ఎందుకు వచ్చినాయని చెప్పేసి ఏం మాట్లాడతారు సార్? మీరు ఎండిఓ ప్యాటర్న్ బుక్ చదవలేదు సార్. ఎండిఓ పవర్స్ బుక్ చదివితే మీరు నోట్ ఫైల్ పెడతారా చెక్ రాసినప్పుడు? ఎలక్షన్ కదా, అక్కడ చెప్పు మీద సంతకం పెట్టి పంపించిన. అది కాదు సార్, మీకు ఇష్టం ఉన్నప్పుడు ఎక్కడ ఎండిఓ ఉంటే అక్కడ శంకర్ సార్ ఒకటి, ఇప్పుడు ఆమె చెక్ రాసిన అమౌంట్ అయితే మీకు తెలుసు, మీకు ఎంత అమౌంట్ వచ్చిందో మీకు తెలుసు. మరి ఇప్పుడు ఆమె కట్టమని చెప్పంటే అయితే కరెక్ట్ కాదు కదా, ఆమె ఎందుకు కడుతుంది సార్? మీరు చెప్తేనే నేను కట్టేసిన ఎస్ఎస్. నేను ఒకటి ఉదాహరణ చెప్పిన, 10 రూపాయలు వస్తే 12 రూపాయలు ఖర్చు అయింది అంటే మిగతా 2 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించే నేను మాట్లాడుతాను. ఎందుకు వెళ్ళిపోతారు? ఎందుకు పోతారు? ఇదేమన్నా నా సొంత నిన్నటి అయిపోయింది. రెండవది అన్ని నోట్ ఫైల్ పెట్టండి మీరు. ఏ అర్జెంట్ నోట్ ఫైల్ పెట్టాలి. 20 రూపాయలు పెట్టండి. అర్జెంట్ అయితే మాత్రం కూడా ఏం ప్రాబ్లం లేదు, ఫైల్ పెట్టండి. ఫైల్ సంతకం అయిన తర్వాతనే పెట్టండి. మీకు ఉన్న అమౌంట్ వినండి, చెక్ పంపిస్తే కూడా పెట్టినా లేదా లేకపోతే ఫైల్ రాలేదని ఏదైనా ఎంపీఓనే డీడీఓనే బాధ్యత.
ఎంత సిన్సియర్ అంటే చెప్పొద్దు. ఆమె ఎన్నోసార్లు వచ్చి ఏడిచింది. ఏదైనా కూడా ఇక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ లో బాధపడుతున్నారంటే మేము చూస్తూ ఊరుకోం సార్. ముగ్గురు నేను ఒకటి నలుగురే మనం ఆఫీస్ రెడీ ఉన్నాం. మీరు హ్యాపీగా పని చేసుకోండి, ఎక్కడ భయపడేది లేదు. మన టైంకు మనం టైం రండి. మా 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 స్టాఫ్ ఏమన్నా చెడు పని చేస్తున్నా